యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. నిజంగా వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఈరోజు నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రూరల్ కావచ్చు, అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మరియు ఎంపీ క్యాండిడేట్స్కి మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ అరాచక పాలన అంతమొందించాలా, అంతమొందించేట్టుగా బీజేపీ మరియు జనసేన మరియు తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నారు. కంటెస్ట్ ఇక తప్పదు. ఎందుకంటే అరాచక పాలనని అంతమొందించాలంటే అంతకుమించి మార్గం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అత్యధిక సీట్లు, అత్యధిక మెజార్టీలో ఈ యొక్క కూటమి గెలుచుకోబోతుంది. నెల్లూరు రూరల్గా శ్రీధర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన మూడోసారి కంటెస్ట్ చేయటం ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఇంట్లో అందరితో వాళ్ళ సమస్యలన్నీ కులకృష్ణగా తెలుసుకుని సాల్వ్ చేసే వ్యక్తి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి నేను చెప్పలేదు. ఆయన అజాత శత్రువు, ఎవ్వరికి శత్రువు కాదు. ఈరోజు ఈ పార్టీకి వచ్చాడంటే ఒకటే కారణం, గౌరవం కోసం వచ్చాడు, ప్రజలకు సేవ చేయడానికి. ఆయన డబ్బుల కోసం రాలా. డబ్బులు సంపాదించాలంటే వీడికి రాబడలే, ఆయన వ్యాపారాలు ఉన్నాయి. కేవలం ప్రజలకు సేవ చేయాలా, ఒక గౌరవం కావాలని ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. మీకు అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి రావడానికి ఒకే కారణం చెప్పాడు, సార్ నాకు అక్కడ గౌరవం లేదు, నాకు గౌరవం కావాలని, ప్రజలకు సేవ చేయాలని. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేదంటే, మన నగరాన్ని 54 డివిజన్లు డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మనతో టైఅప్ అయింది. అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలి. అక్కడి నుంచి ఫండ్స్ కూడా తీసుకురావాలంటే ఎంపీ గారు చేయాలి. ఇక్కడి నుంచి మనం ప్రపోజల్ పెడితే ఎంపీ గారు అక్కడి నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావాలి. ఎందుకంటే మనం చేసే ప్రాజెక్టులో 75% కొన్ని స్టేట్ షేర్ ఉంటుంది, 25% సెంటర్ ఉంటుంది. కొన్ని 60% మన షేర్ ఉంటుంది, 40% సెంటర్ ఉంటుంది. కొన్ని వచ్చి 50% ఉంటే 50%. సో కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఫండ్స్, నెల్లూరు నగరం 54 డివిజన్లకి రావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనకు స్ట్రాంగ్ ఎంపీ ఉండాలి. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా అత్యధిక మెజారిటీ వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ